ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త, సర్వజనులారా కనరండి ప్రభు సత్య సువార్త. వినవచ్చిన ప్రియులకు విమోచన యేసు వార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్తని ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. ఈరోజు నేను మీ ముందుకు ఒక ప్రత్యేకమైన రీతిలో మీ ముందుకు నేను వచ్చి ఉన్నా. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వాస్తవానికి ఆ మాట దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. నిర్గమకాండము 20వ అధ్యాయము 12వ వచనంలో ఈ మాట ఎలాగున వ్రాయబడినది. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను మిమ్మల్ని సూటికి ప్రశ్న అడుగుతున్నా. మీరు అమ్మ నాన్నల్ని మీరు సన్మానిస్తూ ఉన్నారా? ప్రేమిస్తూ ఉన్నారా? గౌరవిస్తూ ఉన్నారా? ఆర్ యూ టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్? మీ తల్లిదండ్రుల గురించి మీరు లక్ష్యం ఉంచి జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారా? ఈరోజు నేను సూటిగా అడుగుతున్నా. ఒకవేళ లేకపోతే ఇప్పుడైనా మించిపోయింది లేదు. మన తల్లిదండ్రులను మనం సన్మానించాలి. మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కొక్కసారి ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళు బాధపడకూడదండి, వాళ్ళు కన్నీరు పెట్టకూడదండి, వాళ్ళు మన గురించి విచారించకూడదండి. వాళ్ళు మన విషయమై సంతోషించాలి, ఆనందించాలి తప్ప తల్లిదండ్రులు మన గురించి బాధపడకూడదు. నేను ఒక్కొక్కసారి చూస్తుంటే ఇప్పుడు దేవుడు నన్ను ఆశీర్వదించినాడు, నాకు 3 బిడ్డలను ఇచ్చి ఉన్నాడు. ఈ 3 బిడ్డలను కూడా దేవుడు ఆశీర్వదించి వారిని కుటుంబాలుగా చేసి ఉన్నాడు. వారి చిన్నప్పుడు మేము ఏ విధంగా పట్టించుకున్నామో అది మాకు అంతగా పెద్ద జ్ఞాపకం లేదు. కానీ బట్ ఈ రోజుని వాళ్ళు పిల్లల్ని చూస్తుంటే, వాళ్ళకు పుట్టినటువంటి ఒక పిల్లల్ని చూస్తుంటే ఈరోజు నేను ఒక పాఠం నేర్చుకుంటూ ఉన్నా. అదేంటంటే వాళ్ళు చిన్నపిల్లలు. ఇంకా అప్పుడు ఫస్ట్ పెద్ద మనవుడు వచ్చి నాకు యూకేజీ చదువుతున్నాడు, యూకేజీ పరీక్షలు రాయిపోతున్నాడు ఆయన. మిగిలినటువంటి వాళ్ళు చిన్న బిడ్డలు, 2 నెలలు కలిగినటువంటి ఇంకొక మనవుడు చివరిగాను. సో ఇలాగ నా 4 మనవాళ్ళు నాకు ఉండి ఉన్నారు. ఆ బిడ్డలు, ఆ తల్లిదండ్రులు, వారి యొక్క తల్లిదండ్రులుగా మా బిడ్డలు అయినటువంటి వాళ్ళు టాయిలెట్కి వెళ్ళినా, వాళ్ళు టూకి వెళ్ళినా, లేకపోతే వాళ్ళు ఏం చేసినా వీళ్ళంతటి వాళ్ళు ఎంత వాళ్ళని శుభ్రం చేస్తూ ఉన్నారు. ఎబ్రికం అని అనుకోకుండా వాళ్ళని అది ఎబ్బాయిలో కక్కు చేశారు, వీళ్ళని ఏం అడుగుతారు అనుకొని ఒక కొళాయి ట్యాప్ పైప్ పెట్టేసి కొట్టేసి అట్లా కాకుండా శుభ్రంగా వారికి చేతులతో అది వాళ్ళ మీద పడుతూ ఉన్నా, వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉన్నా ఏమీ ఎబ్రికం అనుకోకుండా ఒక్కొక్కసారి వాసన వస్తుంటుంది. మా కొంప అనవడం పిస్ అని కొట్టేది అది కొడుతుంటారు సార్. అలాగా ఒక్కొక్కసారి వాసన వస్తూ ఉన్నా దాన్ని ఏమాత్రం కూడా అసహ్యం అనేటువంటి రీతిగా అనుకోకుండా శుభ్రం చేసి వాళ్ళని చేస్తూ ఉంటారు. రేపొద్దున్న వాళ్ళు పెద్దవాళ్ళు అయినప్పుడు ఈ పిల్లలు వాళ్ళకి అట్లా చేస్తున్నారా అనేటువంటిది నేను ఆలోచిస్తే ఇప్పుడు భవిష్యత్తు తక్కువే అని అనిపిస్తుంది కదా. మనం పెద్దవాళ్ళం అయిన తర్వాత కూడా ఏమవుతుంటుంది, బహుశా వాళ్ళు టాయిలెట్స్ వెళ్తూ ఉంటారు, యూరిన్కి వెళ్తూ ఉంటారు, షుగర్ ఉన్న తర్వాత యూరిన్ పోసేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి మనం తిట్టేస్తూ ఉంటాం, ఏంటి మరి నువ్వు బుద్ధి జ్ఞానం లేకుండాను ఇప్పుడే కదా శుభ్రం చేసాము, మళ్ళీ అంతరానికే పోసేయాలా, చెప్పొచ్చు కదా ఒకవేళ నీరుడు వస్తుందని చెప్పేసి అని వాళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటాం. కనీసం వాళ్ళకి ఒక కాఫీ టైంకి ఇవ్వాలి, లేకపోతే వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్స్ వేయవలసి వచ్చినప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి తాతయ్య గారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి నాన్నగారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి మామయ్య గారు అని చెప్పేసి మనం చేయగలుగుతున్నామా? ఇది ఒకసారి మనం ప్రశ్న వేసుకుందాం. ఇంకా అంటాను నేను స్నేహితులరా, ఇంకా నేను గమనిస్తున్నప్పుడు మరొక విషయం ఏంటంటే, కుమార్తెలు ఒకవేళ మీ ఇంట్లో ఉన్నప్పుడు మీ నాన్నగారిని మీ అమ్మగారిని ఎంతలా చూసుకున్నారో ఇప్పుడు అత్తమామల దగ్గరికి వచ్చినప్పుడు ఆ అత్తమామల విషయంలో కూడా మనం అంత జాగ్రత్తగా మనం చూసుకోవాలి. వాళ్ళని గురించి కూడా మనం ఇప్పుడు వాళ్ళు మనకి తల్లిదండ్రులు, ఆమె తల్లి, ఆయన యొక్క తండ్రి మనకి. సో మామయ్య గారికి నేనేం చేస్తానులే, అత్తయ్య గారికి నేనేం చేస్తానులే, మా నాయనకైతే నేను చేస్తాను, మా అమ్మకైతే నేను చేస్తాను, వీళ్ళకైనా చేస్తాను, చేసుకో ఆ పని నువ్వు చేసుకోవచ్చు కదా, ఇదిలా నువ్వు చేసుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి వాళ్ళనే వంట చేయమని, ఒక్కొక్కసారి వాళ్ళనే నిలబెట్టి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వృద్ధులైనటువంటి వాడిని నేను చూసినప్పుడు భలే బాధ అనిపిస్తుంది నాకు. రోడ్డు మీద ఎక్కడన్నా వాహనం ఆగినప్పుడు అక్కడికి ఆ వృద్ధులైనటువంటి వారు లేవలేక వచ్చి అక్కడ అడుక్కుంటుంటే నాకు అనిపిస్తుంది, అయ్యో వీళ్ళకి పిల్లలు లేరా,
అయ్యో వాళ్ళని చూసుకునేటువంటి వారు లేరా, పని కట్టుకుని ఎలా విడిచిపెట్టేస్తున్నారా, ఈ వయసులో వాళ్ళు అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు రావాలి వాళ్ళకి. ఒక్కొక్కసారి కొంతమంది పెద్ద వయసు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు కష్టపడి పని చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ఆటో తోలుతూ ఉన్నప్పుడు, వాళ్ళ కష్టపడి పని చేసుకుంటూ ఉన్నప్పుడు, ఏదో 4 డబ్బులు సంపాదించుకుంటూ కొరకు అన్నట్లుగా శక్తి లేకపోయినా ఏదో శక్తి కూడగట్టుకొని వాళ్ళు పని చేస్తున్నప్పుడు నాకు భలే బాధ అవుతుంటుంది. అరే వాట్ హ్యాపెన్ టు దేర్ చిల్డ్రన్, వారి బిడ్డలు ఏం చేస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఇలా మాట్లాడుతున్నట్టే బహుశా ఒకవేళ ఒక తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మీరే కానివ్వండి, లేక పిల్లలుగా ఉన్నటువంటి మీరే కానివ్వండి, లేక కుటుంబంగా ఉన్నటువంటి మీరు, లేక కోడలుగా అల్లుడుగా వచ్చినటువంటి మీరే కానివ్వండి, నా మటుకు నేనైతే నా కుటుంబంలో నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, కోడలుగా కాదు, దే ఆర్ డాటర్స్. వాళ్ళు నాకు ఒక కుమార్తెలుగా నా ఇంట్లోకి వచ్చినటువంటి వారు. అల్లుడు కాదు, హీఈస్ మై సన్, నాట్ సన్ ఇన్ లా, నాట్ డాటర్ ఇన్ లా. నాకు కోడలు కాదు, నాకు అల్లుడు కాదు. నేను పలుకుతున్నటువంటి మాట ఏంటంటే ఆయన నా కుమారుడు, అలాగే నా ఇంటికి వచ్చినటువంటి ఒక కోడలు ఇద్దరు నా యొక్క కుమార్తెలుగా. అఫ్కోర్స్ వాళ్ళిద్దరు కుమార్తెలు కూడా నన్ను జాగ్రత్తగా చూసుకుంటూ ఉన్నారు. మా అల్లుడు నేను ఇంటికి వెళ్ళానంటే, హైదరాబాద్ వెళ్ళానంటే నిజానికి ఒక కొడుకులాగా నన్ను పిలవటం కూడా, ఎందుకంటే మా యొక్క సంఘంలో పెరిగినటువంటి ఒక కుమారుడు కనుక ఆ డాడీ ఎప్పుడు వచ్చారు, రండి డాడీ అని చెప్పేసి అని నేను ఆ గేట్ దగ్గరికి వచ్చేసరికి తను ఎదురుకొండకు వచ్చి నా బ్రీఫ్ కేసు తీసుకొని మరి లోపల తీసుకొని వెళ్ళి నా కొరకు ఏమేమి కావాలో విషయాలు అన్నింటిలో కూడా చూసుకుంటూ ఉంటాడు. ఒక కుమారుడుగా మా కుటుంబానికి చేర్చబడినటువంటి ఒక కుమారుడు. బట్ నేను చూస్తుంటే చాలా కుటుంబాలలో ఇటువంటి ప్రేమ ఆప్యాయత అనేటువంటిది లోపించినట్టుగా కనబడుతుంది. సో ఈరోజు నేను బైబిల్లోంచి పెద్ద ప్రసంగంగా నేను చేయడానికి నేను మీ ముందుకు రాలే స్నేహితులరా. ఈరోజు నేను చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, మన తల్లిదండ్రులను మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా. అఫ్కోర్స్ మన తల్లిదండ్రులను చూస్తే రేపొద్దున మన బిడ్డలు మనల్ని చూస్తారు. ఆ బిడ్డలు మనల్ని చూస్తే రేపొద్దున వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళ యొక్క గుడ్డలన్నీ వాళ్ళ యొక్క ఇది మనం కడుగుతూ, వాళ్ళ యొక్క టట్టీకి వెళ్ళినప్పుడు, వాళ్ళ కక్కుకి వెళ్ళినప్పుడు వాటిని మనం కడుగుతున్న దాన్ని బట్టి రేపొద్దున వాళ్ళు మన బిడ్డలైనటువంటి వాళ్ళని వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చూసుకోగలుగుతారు. ఇట్స్ ఆల్ ఎ బిగ్ సైకిల్. ఈరోజు నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అంటే, మా నాన్నగారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. రెవరెండ్ ఈఎం జాకబ్ గారు, మా నాన్నగారు రెవరెండ్ ఈఎం జాకబ్ గారు. నా తల్లి గారు చిరంజీవమ్మ గారు. నా తల్లి ఒక టీచర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయిన తర్వాత ప్రభు యొక్క పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఎక్కువ కాలం రిటైర్డ్ అయిన తర్వాత ఆమె బెడ్ రిడన్ కానీ లేకపోతే ఎక్కువ కాలం ఉండలేదు, త్వరిత కాలంలోనే. బట్ ఉన్నంతలో మా దగ్గరకు వచ్చినప్పుడు మేము ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకున్నామని చెప్పగలం. మా మటుకు మేము, మా చెల్లి చూసుకోగలిగినంత చెల్లి చూసుకుంది, మా అన్నయ్య చూసుకోగలిగినంతగా అన్నయ్య తల్లిదండ్రులైనటువంటి వాడిని చూసుకుంటూ వచ్చినాడు. మా తమ్ముడు అప్పటికి దేవుని చేత ఆశీర్వదించబడినాడు కనుక తను కూడా ఏ విషయంలో ఆర్థికంగా సహకరించాలన్నా లేదా ఏ విషయంలో చూసుకోవాలన్నా తమ్ముడు. సో మేము నలుగురం కూడా మా అమ్మగారిని మా నాన్నగారిని ఎప్పుడు మా అమ్మ వచ్చింది మా నాన్న వచ్చాడు అనేటువంటిదిగా మేము పలకలేము. మాకు నేర్పించబడిన విధానంలో చిన్నప్పటి నుంచి కూడా మేము మాట్లాడంటే మా అమ్మగారు మా నాన్నగారు అనేటువంటి రీతిగానే మేము పలుకుతూ వచ్చినాం. నాన్నగారు దేవుని యొక్క సేవకునిగా ఉండి ఉన్నారు. బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ గారుగా ఆయన సేవలు చేస్తూ వచ్చి ఉన్నారు. ఆయన చాలా కాలం, ఐ థింక్ 70 సంవత్సరాలు పైబడి ఆయన జీవించి ఉన్నారు. ఆయన చాలా కాలం ఆకివీడులో అన్నయ్య దగ్గర అనగా సొంత ఇల్లు కనుక అన్నయ్య ఆ ఇంట్లో ఉంటూ వచ్చినారు కనుక అక్కడ ఉంటూ వచ్చినారు. దానికి ముందు చెల్లి తనకున్నటువంటి పరిస్థితిని బట్టి చెల్లి దగ్గర చాలా కాలం ఉంటూ వచ్చినారు. సో బిడ్డలందరినీ చూసుకుంటుండేవారు. మాటికి మా దగ్గరికి రావటం, లేక తమ్ముడి దగ్గరికి వైజాగ్కి వెళ్ళటం, అలాగనే అన్నయ్య దగ్గర ఉండటం, లేక చెల్లి దగ్గర ఉండటం, ఏదో ఒకటి మొత్తానికి ఆయనకు వచ్చిన కానుకల్లో నుంచి, ఆయనకు వచ్చిన ఆయన దగ్గర ఉన్న డబ్బుల్లో నుంచి, మా అమ్మగారి యొక్క పెన్షన్ వస్తుండేది కనుక ఆ అమ్మ యొక్క పెన్షన్ దగ్గర నుంచి వచ్చినటువంటి దానిలో ఏదో ఒకటి కొని పెట్టడం, ఏదో ఒకటి చేయడం అనేటువంటిది ఆయన చేస్తూ వచ్చినారు. అలాగనే మా తోబుట్టులు కొనినటువంటి మేము నలుగురం కూడా అన్నదమ్ములు, మేము ముగ్గురం, ఒక చెల్లి. సో మేమందరం మా తల్లిని మా తండ్రిని ఎంతో ప్రేమగా చూసుకుంటూ వచ్చినాం. నా తల్లి ఈ లోకాన్ని విడిచిపెట్టినటువంటి ఒక రోజు యాక్చువల్లీ వారి యొక్క పెళ్లి రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధానానికి వెళ్ళి ఉన్నారు. ఆ దుఃఖం తట్టుకోలేక అన్నయ్య నాన్నగారు చాలా వేదనగా ఉండేవారు. వాస్తవానికి నేను ఒక దైవజనుడిగా ఉండి ఉన్నాను కనుక, పాస్టర్ గారు ఉండి ఉన్నాను కనుక వెళ్ళాను, ఆ కార్యక్రమాన్ని జరిపించేశాము, అంతా అయిపోయింది. కానీ చాలా రోజుల తర్వాత ఒక రోజుని ఆ తల్లి లేని ఆ దుఃఖం అనేటువంటిది పెళ్ళుబుకి వచ్చింది నాలో నుండి. ఒకరోజు ఒక మీటింగ్ చేసుకొని నేను తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఆ రాత్రి ఇంటికి వెళ్దాము, ఆకివీడికి వెళ్దాము అని చెప్పేసి అని అనుకున్న మనసులోని. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, అరే ఇంటికి వెళ్తే అమ్మ లేరుగా,
నాకు ఇష్టమైనటువంటి కూర మనుగుబాం చేప అని ఒక చేప ఉంటుంది, పొడుగ్గా పాములాగానే ఉంటుంది. అది మా కొల్లేట్లో దొరుకుద్ది, ఆకివీడి దగ్గర కొల్లేరు కనుక ఆ కొల్లేట్లో దొరుకుతుంది. సో నేను వెళ్ళానంటే అది నాకు ఇష్టమని మా నాన్నగారు ఆ చేప తెచ్చేవారు, మా అమ్మగారు చక్కని రీతిగా వండి పెడుతుండేవారు. ఎవరైనా వాళ్ళ అమ్మ నాన్నని మెచ్చుకుంటారులేండి. అందుకని మేము కూడా ఏమంటామంటే మా అన్నదమ్ములు మేమందరం ఏమంటామంటే మా అమ్మగారు పెట్టి చింతపండు చారు అబ్బా ఏం రుచిగా ఉంటుంది. న్యాచురల్లీ తదుపరి మా ఇంట్లోకి వచ్చినటువంటి కోడళ్ళు అయినటువంటి చెప్పారులే మీ అమ్మగారు వండిన చారు అని చెప్పేసి వాళ్ళు సరదా కొలిది మమ్మల్ని ఏడిపించినట్టుగా మమ్మల్ని మాట్లాడినా, బట్ నిజంగానే నా తల్లి ఆమె వండినటువంటి ఒక వంటకం చాలా అద్భుతమైనటువంటి రీతిగా వండుతుండేవారు. అప్పటి రోజుల్లో నేను గుర్తుకు తెచ్చుకుంటే కోడిగుడ్లు కూర వండితే అందులో 2-3 కోడిగుడ్లే వేసేవారు. మా అందరికీ సగం మొక్కలు చొప్పున వేస్తే అదే మాకు తర్వాత ఇప్పుడు 2 గుడ్లు తింటున్నా నేను అప్పుడప్పుడు తింటే కనుక. కానీ అప్పటి రోజుల్లో ఒక అరగుడ్డే వేసి ఆ అరగుడ్డు పిల్లలందరూ కూడా మాకు అందరికీ పంచిపెడితే ఎంత సంతోషంగా మేము తింటుండే వాళ్ళము. తల్లి పెట్టినటువంటి ఒక దీవెన. కానీ ఆ రోజు నేను ఇంటికి వెళ్దాం అనుకునేసరికి మా అమ్మగారు ఇంటికాడ లేరు అని జ్ఞాపకం వచ్చేసరికి అలా ఒకటే ఏడుపు. నేను ఒక్క దిప్పుకోకుండా ఏడుస్తుంటే నా భార్య ఆశ్చర్యపోయింది. తను ఎప్పుడు నేను ఏడవలేదు, ఎప్పుడు కళ్ళంట నీళ్ళు నాకు రాలేదు. అలాంటిది ఏమండి ఏమైంది అంటే నేనేం చెప్పలేకపోతా ఉన్నాను. చివరికి చాలాసేపు అలాగే ఏడ్చి నాకు హృదయంలో ఉన్న వేదన అంతా కక్కేసుకున్నాక అప్పుడే తేరుకొని ఇలాగ ఇంటికి వెళ్దామని అనిపించింది, ఆకివీడి వెళ్దామని అనిపించింది. కానీ మా అమ్మగారు లేరు కదా, నాకు ఎవరు అక్కడ వండి పెడతారు, అందుచేత నాకు దుఃఖం వచ్చింది అని చెప్పేసి అని పలకరించుకున్నా. అప్పుడు నాకు భార్య తను నన్ను ధైర్యపరిచి నన్ను ఓదార్చి ఆ తర్వాత మళ్ళీ మేము జట్టో చేసుకుంటాం జరిగింది. చివరి కాలంలో నాన్నగారు నా దగ్గరికి వచ్చినారు, సామర్లకోటకి నా దగ్గరికి వచ్చినారు. అక్కడ ఆకివీడిలో ఉంటున్నప్పుడు చర్చి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం దూరంగా ఉన్నందుచేత, నడవలేని పరిస్థితి వచ్చినందుచేత అక్కడ వెళ్ళడానికి వీలు కాక నాన్నగారికి చర్చికి వెళ్ళలేకపోతున్నాను, లేట్ అయిపోతున్నాను, ఈ టైప్ ఫీలింగ్స్ తోటి ఆయన ఉంటుండేవారు. సో ఒకరోజు నేను అటుగా వస్తూ నాన్నగారు సామర్లకోటకి వెళ్దామంటే ఉన్నాడ్రా బయలుదేరదాం అనేసారు. అంతే వెంటనే స్పాట్లో అక్కడికక్కడే అలాగే తీసుకొని కారులో కూర్చోబెట్టుకొని సామర్లకోట తీసుకొచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత నిజానికి దేవుడు నాకు అప్పగించిన సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు చాలా ప్రేమగా చూసుకున్నారు. నా భార్యతో పాటు నా బిడ్డలతో పాటుగా సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కూడా ఒకరిద్దరు సమర్పణ చేసుకొని పెద్ద ఆయన కనుక ఆయనకి చేయవలసినటువంటి పరిచయాలు చేయడానికి వాటన్నిటికీ వాళ్ళ దగ్గర నుండి తినేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా విషయాల్లో కానీ ఆయనకు విషయాలలో చేదోడు వాదోడుగా సహకారంగా ఉంటుండేవారు. అలాగే నా బిడ్డలు మనవాళ్ళుగా వాళ్ళు చూడవలసినటువంటి విధానం వారు చూస్తూ వచ్చినారు చివరి క్షణం వరకు కూడా. కోర్స్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం తేరుకున్నారు, మళ్ళీ లేచి నడవడం మొదలుపెట్టారు. చక్కగా ప్రతిసారి చర్చకు వస్తుండేవారు. నా దగ్గరకు వచ్చిన తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు వారు నా దగ్గర ఉండి ఉన్నారు. చివరికి ఒకరోజు నేను మీటింగ్స్ కంటూ వెళ్ళా, సూర్యాపేట అనుకుంటా, నేను ఆ మీటింగ్స్కి వెళ్ళి ఉన్నాను. సో సూర్యాపేట మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ రోజు ఉదయకాలం నా భార్య ఫోన్ చేసి అంది, ఏమండి నాన్నగారికి కొంచెం బాగోలేదు అని చెప్పి. డోంట్ వర్రీ, కలవరపడికి, ఈరోజు చివరి రాత్రి మీటింగ్ కదా, ఈ రాత్రి మీటింగ్ అయిపోయిన వెంటనే ప్రసంగం చేసిన వెంటనే నేను బయలుదేరి వచ్చేస్తాను, ఒకవేళ అంతగా బాగోపోతే పోనీ కాకినాడలో ఎక్కడైనా ఆసుపత్రి దగ్గర తీసుకుని వెళ్ళి చూపిద్దరు కానీ అని చెప్పేసానంటే 10 గంటలకి మళ్ళీ నాన్నగారు నాతో మాట్లాడారు. నాన్నగారితో చెప్పాను, ఏంటన్నా ఎట్లా ఉన్నారు ఏంటని పలకరించాను. చక్కగా పలకరించారు. ఒకవేళ అవసరమైతే హాస్పిటల్కి తీసుకెళ్తారని చెప్పేసి చెప్పాను. సో ఆ మధ్యాహ్నం నుంచి కొంచెం ఇంకా సీరియస్ అయ్యేసరికల్లా హాస్పిటల్కి తీసుకుని వచ్చినారు. ఆ సాయంకాలం నేను అక్కడ ప్రసంగం చేస్తూ ఉండినా. నేను చేస్తున్న ప్రసంగం శాంతిని గురించి నేను మాట్లాడుతున్నా, సమాధానాన్ని గురించి మాట్లాడుతున్నా. దేవుడు మనకు అనుగ్రహించే శాంతి సమాధానం మన కష్టములో, మనకు తుఫానుల్లో, మనకు శ్రమలలో, మనకున్నటువంటి జీవిత విధానంలో, మనకు ఎదురైనటువంటి అలజడిలో ఆయన ఎటువంటి సమాధానం మనకిస్తూ ఉంటాడు, ఎటువంటి శాంతిని మనకిస్తూ ఉంటాడు. ఆ యొక్క సమాధానంలో మనకు ఉండేటువంటి ఆదరణ, సమాధానంలో మనకు దొరికేటువంటి ఒక స్వస్థత, ఆ యొక్క సమాధానంలో మన పాప దోషములు కూడా క్షమించబడేటువంటి ఒక అంశముగా 3 విషయాలుగా నేను మాట్లాడుతూ వచ్చిన సమాధానాన్ని గురించి. సమాధానంలో మనకున్న స్వస్థత ఉంది, సమాధానంలో మనకుండే ఆశీర్వాదం ఉండినది, ఆయన యొక్క సమాధానంలో మన యొక్క పాప క్షమాపణ అనేటువంటిది కూడా ఉండినది. పాపాత్మురాలు అనేటువంటి స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, అమ్మా నీ యొక్క విస్తారమైన పాపములు క్షమించబడినవి, సమాధానము గల దానివై వెళ్ళు అని చెప్పినటువంటి ఒక మాట. 12 ఏళ్ల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ విషయంలో ప్రభువారు మాట్లాడుతూ, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానివై వెళ్ళు అని చెప్పినటువంటి రీతిగా ఇట్టి సమాధానాన్ని గురించి చెప్తూ నేను వాళ్ళందరికీ బోధ చేస్తూ వచ్చిన దేవుడు మీ హృదయంలో నట్టి సమాధానంతో నింపుతూ ఉన్నాడు. దేవుడు మీకు సమాధానం ఇచ్చి మీకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు సమాధానం ఇచ్చి మీ పాప దోషములన్నింటినీ కూడా క్షమించి మీకు రక్షణ ఇస్తున్నాడు అని గంభీరమైనటువంటి ప్రసంగం చేశాను. ప్రసంగం నేను ముగించేసరికి నా ఇంటికాడి నుంచి నా భార్య ఫోన్ చేసి చెప్తోంది, ఏమండి నాన్నగారికి లేరు, ఆల్మోస్ట్ చివరి క్షణాల్లో ఉండి ఉన్నారు, మీరు వచ్చేసరికి కూడా ఆయన ఉంటారో ఉండరో చెప్పలేము. నా మనసు ఎక్కడో చివుకుమంది. స్పాట్లో అక్కడి నుంచి నేను బయలుదేరిపోయా. వెంటనే
నేను దొరికిన బస్సు ఏదైతే పట్టుకోవాలనుకొని నేను విజయవాడ వరకు ఒక బస్సు దొరికితే విజయవాడ వరకు పట్టుకొని సూర్యాపేట నుంచి విజయవాడలో అక్కడ ఒక కారు బయలుదేరి వెళ్తున్నట్టు ఆ కారు పట్టుకొని నేను బయలుదేరి తిన్నగా ఆకివీడికి ఈలోగా నాన్నగారిని ఇటు నుంచి అటు ఆకివీడి తీసుకొని రావటం జరిగింది. సో ఈ దినం అనగా ఫిబ్రవరి 22వ తారీఖు, కొన్ని సంవత్సరాల క్రితం, నాకు ఐడియా లేదు, జ్ఞాపకం లేదు కానీ, బట్ నాన్నగారు ఈరోజు ఈ 22వ తారీఖున ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆయన వెళ్ళి ఉన్నారు. సో అందుకనే ఈరోజు ఈ ప్రోగ్రాం నాన్నగారి కొరకు నేను డెడికేట్ చేస్తూ నేను చెప్తున్నాను. ఈరోజుని ప్రతి ఒక్కరి విషయంలో నేను మాట్లాడుతున్నాను. ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులను మనం సన్మానిద్దాం, మన తల్లిదండ్రుల విషయంలో మనం జాగ్రత్త తీసుకుందాం. ఒక్కొక్కసారి నేను ఏదైనా గృహానికి దర్శించడానికి వెళితే, ఒక్కొక్కసారి కొంతమందిని నేను చూడడానికి వెళితే, కొందరి యొక్క జీవితాల్లో నేను గమనిస్తూ ఉంటా. ఆ ముసలి వారుగా, వృద్ధులైనటువంటి వారుగా ఆ మంచాన్ని అక్కడ మూలన పడి ఉంటారు. రొచ్చు, వాసన, శుభ్రత అనేటువంటిది లేకుండా వాళ్ళకి ఒకసారి బాధపడుతుంటారు. అఫ్కోర్స్ వృద్ధాప్యంలో వారు చేసే కంప్లైంట్ చేస్తుంటారు, నేను కాదన్న. ఒకవేళ మనం కాఫీ ఇచ్చినా, ఒకవేళ మనం ఇడ్లీలు పెట్టినా, ఒకవేళ మనం టైంకి మనం భోజనం పెట్టినా, వాళ్ళు చేసే ఫిర్యాదులు వాళ్ళు చేస్తూ ఉంటారు. బట్ అట్ ది సేమ్ టైం కొన్ని చోట్ల నేను చూస్తూ ఉన్నాను, అసలు వీ డోంట్ ఈవెన్ కేర్ ఫర్ దెమ్ కదా, అసలు మనం పట్టించుకోకుండా అన్నట్టుగా ఉంటూ ఉన్నాం కదా. వద్దు. ఈరోజు నీ దేవుడు తన యొక్క వాక్యంలో చెప్తున్నటువంటి ఒక మాట, నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. టేక్ కేర్ ఆఫ్ దెమ్, టేక్ కేర్ ఆఫ్ దెమ్. హే ఫ్రెండ్స్, ఈరోజు నేను క్రీస్తు ప్రేమతో నేను మీతో చెప్తూ ఉన్నాను. తల్లిదండ్రులు కలిగినటువంటి వాళ్ళరా, మీ తల్లిదండ్రులు జాగ్రత్తగా చూసుకోండి. నా తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. ఈరోజు నేను నాకు దేవుడు అప్పగించిన సంఘంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు, వాళ్ళే నాకు ఒక తండ్రిగా, వాళ్ళే నాకు ఒక తల్లిగా, కొంతమంది నన్ను ఎంతో ఆదరించి పలకరిస్తూ ఉంటారు, ఎంతో ఆదరించి నాతో మాట్లాడుతూ ఉంటారు. ఈ రోజున మా కుటుంబంలో ఇంకా ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళే నాకు తల్లిగా, వాళ్ళే నాకు తండ్రిగా. మా మావయ్య గారు కూడా ఆయన ఉన్నంత వరకు మా మావయ్య గారి విషయంలో ఆయన అంటుండేవారు, నాయన నువ్వు నాకు అల్లుడు కాదు, నా కొడుకు నీవే. పిఠాపురంలో చిన్న సామేల్ గారు అనేటువంటి ఆయన అంటూ వచ్చినటువంటి ఒక మాటలు, చివరి సమయం వరకు కూడా ఆయన దగ్గర ఉండి ఉన్నాను, ఆఖరి గడియల వరకు కూడా ఆయనకి దగ్గరలో ఉండి ఉన్నాను. ఆయన అంటూ వచ్చినటువంటి మాట, నాయన నువ్వు నాకు అల్లుడు కాదు, నా కుమారుడివి, నా కొడుకువే, అన్ని జాగ్రత్తగా చూసుకోవాలంటూ ఆయన చెప్తూ వచ్చినటువంటి ఒక మాటలు. సో ఈ రోజుని నేను ఎందుకో ప్రేరేపణ కలిగి మాటలు నేను చెప్తున్నాను స్నేహితులారా, పేరెంట్స్ కలిగినటువంటి వాళ్ళారా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను కలిగినటువంటి వాళ్ళారా, ప్లీజ్ అండి, లెట్ us టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఒకవేళ ఈ రోజుని మన ఉద్యోగ ధర్మాన్ని బట్టి ఇంట్లో ఎవరూ లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం. ఈరోజు మనకున్న ఉద్యోగ ధర్మాన్ని బట్టి మనం పొద్దుట వెళ్ళిపోతే సాయంకాలం వరకు భర్త వెళ్ళిపోతారు, భార్య వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. అందుచేత ఒకవేళ తల్లిదండ్రులు అయినటువంటి వారిని మనం ఏదో వృద్ధాశ్రమంలో పెట్టేద్దాం, లేకపోతే ఎక్కడో పెట్టేద్దాం అని అనుకుంటే, ఏమో ఎక్కడో, ఐ డోంట్ నో, అది ఎంత మటుకు సబబో నేను చెప్పలేను. మన మధ్యలో ఏదో ఒక వృద్ధాశ్రమాన్ని గురించి ఎవరో మాట్లాడుతుంటే ఒక ఆయన చివరికి ఆయన గ్రీటింగ్స్ ఏదో చెప్పమనంటే ఆయన లేచిన వెంటనే చెప్తే ఏమన్నాడంటే, ఈ వృద్ధాశ్రమం అనేటువంటిది సక్సెస్ఫుల్ కాకుండా ఇది ఫెయిల్ అయిపోవాలన్నట్టుగా మాట్లాడాడంట. అరే అందరూ ఆశ్చర్యపోయారు. అప్పటి వరకు అందరూ ఈయన యొక్క దర్శనం దేవుడు ఎంత బాగా దీవించాలి, ఈయన ఇంకా బాగా అభివృద్ధి చెందాలి, వృద్ధాశ్రమం ఇంకా అభివృద్ధి చెందాలి, అనేక మంది వచ్చి ఇక్కడ ఉండాలి, అనేక మంది ఆశ్రయం పొందుకోవాలి, ఇలాంటి మాటల చేత దీవిస్తూ వచ్చారు. కానీ ఒక ఆయన మాత్రం ఏమన్నాడంటే, ఇది పూర్తిగా ఫెయిల్ అయిపోవాలని చెప్పేసి అని మాట్లాడాడంట. ఏంటి ఎలాగన్నాడు ఏంటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతున్నప్పుడు చెప్పారు, తల్లిదండ్రులమైనటువంటి వాళ్ళని మనం ఆ మాత్రం చూసుకోలేమా? ఏ బిడ్డలైనా సరే ఆ బిడ్డలైనటువంటి వారు ఆ తల్లిదండ్రులను చూసుకోవడానికి కాకుండా తీసుకొచ్చి వృద్ధాశ్రమంలో పెట్టడానికి మనకు సిగ్గు ఉండాలి, మనకి ఎలా ఉండాలి, అలా ఉండాలి అని గద్దిస్తే చివరిలో అందరూ చప్పట్లు కొట్టారంట. నిజమే కదా, మన తల్లిదండ్రులు మనం చూసుకోవాలి కదా. బ్రదర్, ఒకవేళ ఈరోజు నేను ఒక బ్రదర్తో నేను మాట్లాడుతూ ఉన్నాను కదా, బ్రదర్, ఒకవేళ పేరెంట్స్ని, నాన్నగారిని సరిగ్గా చూసుకోకుండా మీ మనసు చివుకు మందేమో కదా, ఒకవేళ అమ్మని సరిగ్గా చూసుకోలేని చేత మీ మనసు చివుకు మందేమో కదా. అమ్మ, సిస్టర్ గారు, మీతో కూడా నేను మాట్లాడుతున్నాను రా, బహుశా మీ అమ్మగారిని లేక మీ నాన్నగారిని, మీ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోలేదు కదా, అయిపోయింది. బహుశా ఇప్పుడు మీ పేరెంట్స్ని చూడాలన్నా ఒకవేళ లేరేమో ఒక కుటుంబానికి. ఈరోజు నువ్వు పశ్చాత్తాపడితే ప్రయోజనం లేదు, ఇప్పుడు నువ్వు కన్నీరు గారిస్తే ప్రయోజనం లేదు. వాళ్ళు బతుకున్నప్పుడు చూడాలి, వాళ్ళు బ్రతుకున్నప్పుడు చూడాలి. చచ్చిపోయిన తర్వాత మనం సమాధులు కట్టించేస్తాం. ఇదిగో ఒకవేళ రాబోయే కాలంలో మనకి ఈ పునరుద్ధాన పండుగ వచ్చిందని అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళ సమాధులను డెకరేట్ చేసేస్తాం. ఏకంగాను దాని నిండా సున్నం వేసేసి దాని నిండా నానా రకాలు చేసి, బతుకున్నప్పుడు కనీసం ఒక కాఫీ చొక్క పోయలేదు కానీ, బతుకున్నప్పుడు కనీసం ఒక ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇవ్వలేదు కానీ, బతుకున్నప్పుడు కనీసం దగ్గరికి వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడి వాళ్ళని పలకరించిన పాపాన్ని పోలేదు కానీ, ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత వాళ్ళ సమాధులను కట్టించినంత మాత్రం ప్రయోజనం ఏంటి చెప్పండి మా? మీకే నేను మాట్లాడుతున్నాను. ఈరోజు నేను దేవుడు మాట్లాడుతున్న మాట ఏమన్నాడంటే, నీవు నివసించేటువంటి ఒక దేశంలో, యెహోవా నీకు ఇచ్చినటువంటి ఒక దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి. ఈరోజు
మా నాన్నగారికి మా అమ్మగారికి నేను డెడికేట్ చేస్తున్న ఈ మెసేజ్ ద్వారా ఐఎమ్ షూర్ దట్ దెర్ ఆర్ మెనీ పీపుల్ దట్ ఆర్ గెటింగ్ కన్విక్టెడ్ కదా. అనేక మంది బిడ్డలు మీరు పశ్చాత్తాప్తులై ఉన్నారు, మీరు పశ్చాత్తాపంతో ఉండి ఉన్నారు. కొందరు మీ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవడానికి మనసు మీరు పెట్టుకుని ఉన్నారు, సంతోషం. కొందరు మీ పేరెంట్స్ మీకు ఇక లేరు, కానీ ఈ రోజున మీరు పశ్చాత్తాపడడం, సారీ ప్రభా నన్ను క్షమించండి, నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, మా నాన్నని మా అమ్మని నేను సరిగ్గా చూసుకోలేకపోయినా, ఐఎమ్ సారీ ప్రభా అని చెప్పేసి మీరు పశ్చాత్తాపడుతున్నారు. ఇప్పుడు నేను అంటాను, బహుశా మీ ఊర్లో మీకు తెలిసిన మీకు దగ్గరలో ఉన్న ఒక తల్లిదండ్రులు ఎవరో, బిడ్డలు లేని తల్లిదండ్రులు ఎవరో అక్కడ ఉన్నారు. టేక్ కేర్ ఆఫ్ దెమ్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి. నేను సంఘంలో నేను గమనించినప్పుడు కొంతమంది పాపం పెద్దవాళ్ళు ఉంటారు, వృద్ధాప్యంకి వచ్చినటువంటి వాళ్ళు ఉంటారు, ఒక్కళ్ళే ఉంటారు, లేకపోతే భార్యాభర్తలకు ఇద్దరు ఉంటారు, బిడ్డలు లేరో లేకపోతే బిడ్డలు ఎక్కడికో వెళ్ళిపోయారో, దూరానికి వెళ్ళిపోయారో. ఒక్కొక్కసారి నాకు భలే బాధ అవుతుందండి. అమెరికా వెళ్ళి డాలర్లు సంపాదించి తీసుకొచ్చి పెడితే ప్రయోజనం ఏంటండి? ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను, ఏమండి మన పిల్లలు వీళ్ళు అమెరికా వెళ్ళిపోయారు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు, ఎక్కడో ఉన్నారని చెప్పి మనం చెప్పుకున్నానే తప్ప వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసిన వాళ్ళు ఎవరున్నారండి? వాళ్ళు డాలర్లు పంపిస్తే మనకేంటంట, లేకపోతే వాళ్ళ పౌండ్లు పంపిస్తే మనకేంటంట. వీటి వల్ల మనకి ఏంటి మనకు ఒరిగేది? ఈరోజున మనల్ని పలకరించే దిక్కుండాలి మనకి. ఇలాంటి వృద్ధాప్యంలో ఇంట్లో అలా కూర్చొని నా కార్యక్రమాన్ని చూస్తుంటే గబుక్కుని ఒక మంచినీళ్ళు తెచ్చిపెట్టేవాళ్ళు, లేక ఒక కాఫీ తెచ్చిపెట్టేటువంటి వాళ్ళు, మధ్యాహ్నానికి కాస్త వంట చేసి పెట్టేవాళ్ళు, సాయంకాలానికి ఏదైనా వచ్చి వండి పెట్టేటువంటి వాళ్ళు, కడిగేసినటువంటి ఆ పాత్రలు అయిపోయినటువంటి పాత్రలు కొంచెం కడిగి పెట్టేటువంటి వాళ్ళు ఎవరున్నారు మనకి ఈ రోజుని? సర్వెంట్లు నమ్ముకుంటే వాళ్ళు ఉన్నాయన్నీ దోచుకుపోతూ ఉన్నారు కొంతమంది కదా. మనం సర్వెంట్లు నమ్ముకుంటే సర్వెంట్గానే చేస్తుంటారు పనులు, అంతే తప్ప ఒక తల్లిని చూసినట్టుగా ఒక తండ్రిని చూసినట్టుగా వారు చూడలేరు కదా. ఏసుడింపుగా ఉంటారు, ఆ కూర్చా అతినా అనేటువంటి రీతిగా మాట్లాడుతుంటే మనసు ఎంత చివుకమంటుంది. ఆ పెద్దవాళ్ళు అయినటువంటి వారికి ఒక్కసారి అర్థం చేసుకుందాంరా మనం కూడాను. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులను చూసుకోవాలి. ఒకవేళ మన అమ్మ నాన్న లేకపోతే ఈరోజు నేను చెప్తున్నా, అలాంటి వాళ్ళు తీసుకొని రండి. ఈరోజు నేను ధైర్యంగా చెప్తానండి, ఆంధ్ర బాప్టిస్ట్ చర్చ్ సామర్లకోటలో నేను సేవ చేస్తున్నాను. అక్కడికి వృద్ధులైనటువంటి వారు వస్తే వృద్ధులు చనిపోయేటంత వరకు నేను చూసుకోగలిగా. దేవుని మహిమ కొరకు నేను చెప్తున్నాను, నా గొప్పతనంగా నేను చెప్పట్లేదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు తిట్టేవాళ్ళు, వాళ్ళు నానా రకాల నిందలేసేవాళ్ళు, భోజనం పెట్టినా మాకు పెట్టలేదని చెప్పి నిందేసేవాళ్ళు, వాళ్ళ పట్టలేదో మేము తీసేసామని మా మీద నిందేసేవాళ్ళు. మేమే ఎన్నో చీరలు వాళ్ళకి ఇస్తానంటే నా చీర పోయింది తీసుకెళ్ళిపోయి ఇంట్లో పెట్టేసుకున్నట్టున్నారు అన్నట్టుగా తీసుకెళ్ళి మాట్లాడినా నేను అన్నాను, ఏమనుకోదు ఒక తల్లి అంతే మనకి. ఇప్పుడు కూడా ఉన్నారండి అలా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, ఇప్పుడు కూడా ఉన్నారండి విడవబడినటువంటి అలాంటి బిడ్డలైనటువంటి వాళ్ళు. ఈవెన్ కొంతమంది చిన్న బిడ్డలు చిన్న వయసులో కలిగినటువంటి వాళ్ళు సైతం మా దగ్గర పెరిగినటువంటి వాళ్ళు, పెరుగుతూ ఉన్నటువంటి వాళ్ళు. ఈరోజు నేను అంటాను, నా దేవుని చూస్తున్నాను అంతే, వాళ్ళలోనే దేవుని చూస్తున్నా. ఇంకా నేను చేయాలి. కొంతమంది సంఘ బిడ్డలైనటువంటి వారి విషయంలో నేను పదే నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఇంకా చేయాలి. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇది, నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞను అనుకోకండి. కోర్స్ కొంతమంది ఒకవేళ 10 ఆజ్ఞలు కనుక మనం మాట్లాడాలంటే అది మరణ కారణమగు పరిచర్య, రాళ్ల మీద చెక్కబడినటువంటి పరిచర్య అంటారు. కరెక్టే అయ్యి ఉండవచ్చు, ఎందుకంటే దాని తర్వాత ప్రేమతో కూడినటువంటి పరిచర్య, కృపతో కూడినటువంటి పరిచర్య. ఇది దేవుడు మన కృత నిబంధనలు అనుగ్రహించినాడు. 10 ఆజ్ఞలుగా ఉన్న దానిలోనే నీ తండ్రిని తల్లిని సన్మానించి జాగ్రత్తగా చూసుకోవాలి. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళని జాగ్రత్త చూసుకోవాలి. వాళ్ళని ఏడిపించకూడదు, వాళ్ళని తిట్టకూడదు, వాళ్ళని దూషించకూడదు. వాళ్ళు దూషిస్తే కనుక లోయ కాకులు పీగుతాయి. ఇలాంటివన్నీ పాత నిబంధనలు చెప్తున్నప్పుడు క్రొత్త నిబంధనలో మరింకెంత అధికముగా మనం చూడాలి. ఇప్పుడు లెక్కల్లోని మరి ఇంకెంతగా వాళ్ళ గురించి మనం లక్ష్యం ఉంచాలి. ఈరోజు నా సూటైన ప్రశ్న, హే బ్రదర్, మీ అమ్మగాని మీ నాన్నగారిని జాగ్రత్త చూసుకుంటున్నారా? అమ్మా సిస్టర్ గారు, మీ అమ్మగాని మీ నాన్నగారిని జాగ్రత్త చూసుకుంటున్నారా? మీరు చూడకపోతే మీ పిల్లలు రేపొద్దున్న మీ వృద్ధాప్యంలో చూడాలని ఎలా ఎదురు చూడగలరా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మనం చూడలేదు, మన అమ్మ నాన్నల్ని సరిగ్గా పట్టించుకోలేదు, వాళ్ళకి తిండి పెట్టలేదు, వాళ్ళకి సరైన బట్టలు కొనలేదు, వాళ్ళని సరిగ్గా మనం చూసుకోలేదు. వాళ్ళ వయసులో ఉన్నప్పుడు చూడలేదు, వాళ్ళ కడు వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు చూడలేదు. రేపొద్దున్న మనం వృద్ధాప్యంలోకి వస్తే, ప్రభు రాకడ ఆలస్యమై ఒకవేళ రేపొద్దున్న మనం కడు వృద్ధాప్యంలోకి వస్తే మన బిడ్డలు మనల్ని ఎలా చూస్తారు? ఇది నా ప్రశ్న. ఈరోజుని లెట్స్ గెట్ రెడీ, లెగుద్దాం, మెలకు తెచ్చుకుందాం. అమ్మని నాన్నని జాగ్రత్తగా చూసుకుందాం. మన తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళని జాగ్రత్త చూసుకుందాం. కోడళ్ళు మీకు కూడా నేను చెప్తున్నాను రా బాబు, అల్లుళ్ళు అయినటువంటి వారికి కూడా నేను చెప్తున్నాను. కొడుకులు మీకు కూడా నేను చెప్తున్నాను. అల్లుళ్ళు అయినటువంటి వాళ్ళు నిజాన్ని చెప్పాలంటే కొడుకుల కంటే ఎక్కువగా వాళ్ళే చూడగలుగుతూ ఉన్నారు ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలలో. కూతుళ్ళ కంటే కోడళ్ళు అయినటువంటి వాళ్ళు ఎక్కువగా చూడగలుగుతున్నారు. అమ్మ కూతురు, నేను మీతో కూడా చెప్తున్నాను, మీ అమ్మ పూచి ఇది నీదేరా, మీ నాన్నగారిని గురించినటువంటి పూచి అది నీదేనమ్మా.
మా ఆయనతో నేను హాయిగా సుఖంగా ఉన్నాను, మా ఆయన దగ్గర నేను ఉన్నానని చెప్పేసి మీ ఆయన దగ్గరికి వెళ్ళిపోయి సుఖంగా ఉండడం కాదు. రేపు పొద్దున్న నిన్ను కూడా నీ పిల్లలు చూడాలంటే మీ అమ్మని మీ నాన్నని విడిచిపెట్టేయొద్దు. ఏదో బైబిల్ చెప్తుంది కదని చెప్పేసి నీ తల్లిని తండ్రిని విడిచిపెట్టి భార్యని భర్తని హత్తుకుంటారని చెప్పేసి అన్నట్టు చేత విడిచిపెట్టి నువ్వు భర్త దగ్గరికి వెళ్ళిపోయావు కనుక ఇంక మీ అమ్మ నాన్న సంగతి వదిలేయమని కాదు అక్కడ నీ ఉద్దేశంలోని. ఆ తల్లిదండ్రులైనటువంటి వారి గురించిన ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. ఈరోజు నేను సూటిగా చెప్తున్నా, ఈరోజు నేను మీకు గాయమైనా పర్లేదు, నాకు అభ్యంతరం లేదు. ఒకవేళ మీ ఎమోషన్స్ దెబ్బతిన్నా నాకు అభ్యంతరం లేదు. బట్ ఈరోజు నేను చెప్తున్నా, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోండి. వాళ్ళకి టైంకి ట్యాబ్లెట్స్ ఇవ్వండి, వాళ్ళ టైంకి ఆహారం పెట్టి చూడండి. వాళ్ళు ఒక చిన్న పిల్లలండి. వాళ్ళు మనకు పుట్టినటువంటి పిల్లల గురించి మనం ఆలోచన కలుగుండి, మనమే ఆలోచన కలుగుండి, ఈ టైం కాడికి పాలు ఇవ్వాలి, ఈ టైం కాడికి ఏదో పెట్టాలి, ఈ టైం కాడికి ఏదో చూడాలి, ఈ టైం కాడికి ఏ విధంగా చూడాలి, ఈ టైం కాడికి స్నానం చేయించాలని మనం చిన్న పిల్లల గురించి ఎలా అనుకున్నామో వృద్ధాప్యంలోనికి వచ్చినటువంటి వాళ్ళు అలాంటి చిన్న పిల్లల లాంటి వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు, వాళ్ళకి ప్రవర్తన వాళ్ళకే తెలియదు. వాళ్ళు ఒక చిన్న పిల్లల్లా తయారైపోతూ ఉంటారు. సో మనం విసుక్కోకుండా గొనుక్కోకుండా తిట్టుకోకుండా అత్తమామల్నే కానీ లేక తల్లిదండ్రులైనటువంటి వారినే కానీ జాగ్రత్త చూడాలి. ఒకవేళ మీకు తల్లిదండ్రులు లేకపోతే మీ ఇంటికి దగ్గరలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే టేక్ కేర్ ఆఫ్ దెమ్ అండి. దేవుడు మీకు ప్రతిఫలాన్ని ఇచ్చుకుంటాడు. ఆ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. తండ్రి, ఈరోజు మా నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ, అనగా రెవరెండ్ ఈఎం జాకబ్ గారిని, మా తల్లి చిరంజీవమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ, వాళ్ళిద్దరూ నీ సన్నిధానానికి వచ్చారు నాయన. ఇక మా ప్రభా ఈ రోజుని మమ్మల్ని ఎంతగానో దీవించారు. మేము మా తోబుట్టువులం బిడ్డలైనటువంటి వారు, అనగా మా నాన్నగారి యొక్క మనవళ్ళు మనవ సంతానమైనటువంటి వాళ్ళు కూడా ఆ తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారు. అందుకు నీకు వందనాలు, నీకు స్తోత్రాలు మేము చెల్లించుకుంటూ ఉన్నాం. ఇది ఏ సమయం అందునైనా ఈ బిడ్డలైనటువంటి వారితో ఇలా మాట్లాడడానికి నువ్వు నాకు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు. లోకంలో చూస్తే సమాజం వేరువేరుగా వెళ్ళిపోతుంది. ఎవరు బిజీ వాళ్ళు, ఎవరి ఫోనుల్లో వాళ్ళు, ఎవరి ఎస్ఎంఎస్లు వాళ్ళు, ఎవరు వాట్సాప్లు వాళ్ళు, ఎవరు ఫేస్బుక్లు వాళ్ళు, అందులోనే బిజీ అయిపోతున్నారు నాయన. వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైనటువంటి వారిని విడిచిపెట్టేశాం. వాళ్ళని పట్టించుకోవట్లేదు, వాళ్ళ గురించి లక్ష్యం లేదు. వాళ్ళకి ఆ తిన్నారా లేదా, వాళ్ళు ఏదైనా తాగారా లేదా, వాళ్ళకి చలికి ఏదైనా కప్పుకున్నారా లేదా, వేసవికాలం వస్తుంది వాళ్ళకి ఏదైనా గాలి తగులుతుందా లేదా, వాళ్ళు చల్లగా ఉంటున్నారా లేదా, ఇలాంటివి ఏమీ పట్టించుకోండి. ఏదో మూలపడేసి మా ఉద్యోగాలు, మా పనిపాట్లు, మా బిడ్డల గురించి మేము ఆలోచన కాదు. రేపొద్దున ఆ బిడ్డలు మమ్మల్ని చూడాలంటే మేము మా తల్లిదండ్రులు చూడాలి కదా నాయన. అటువంటి జ్ఞానోదయం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈ రోజుని మీరు అనేక మందితో మాట్లాడినందుకు నీకు వందనాలు నాన్న. తల్లిదండ్రులను చూసుకునే మనసు ఇచ్చినందుకు నీకు వందనాలు. రేపొద్దున మేము కడు వృద్ధాప్యంలోనికి వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసుకోవడానికి కావలసిన కృపనిస్తున్నందుకు నీకు వందనాలు. ఈనాటి సమాజంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు మార్పు చెంది నీ వాక్యానుసారంగా తల్లిని తండ్రిని సన్మానించి మేము దీర్ఘాయుష్మంతులు మగ్గినట్లుగా, తల్లిని తండ్రిని మా ప్రభు మేము సంతోషింపజేసి ఆనందింపచేయనట్లుగా, నాన్న వారి యొక్క దీవెనలు మేము పొందుకున్నట్లుగా ఈ బిడ్డలను నేను దీవిస్తున్నా, ఈ కుటుంబాన్ని నేను దీవిస్తున్నా, ఈ కుటుంబ సభ్యులందరినీ దీవిస్తున్నా. ఈరోజు మరొకసారి నాన్నగారు నాయన ఈఎం జాకబ్ గారి యొక్క జీవిత విశేషాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అనేక సంవత్సరాలు నీ సేవ చేసి నీ పిలుపునందుకొని నీ యొద్దకు వచ్చినారు, నీ నిత్య విశ్రాంతిలో ఉండి ఉన్నారని నమ్ముతూ, నా తల్లి చిరంజీవమ్మ గారిని బట్టి నిన్ను స్తుతిస్తూ, వారి యొక్క సంతానంగా అన్న కుటుంబం, నా కుటుంబం, మా తమ్ముడు కుటుంబం, మా చెల్లి కుటుంబం, ఈ కుటుంబాలని వారి యొక్క బిడ్డలను కూడా నాయన నువ్వు ఆశీర్వదిస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు శక్తిగల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలముగా మీకు, మీ కుటుంబానికి, మనము మన యొక్క తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకున్నట్లు, రేపొద్దున మనం వృద్ధాప్యంలోనికి వెళ్ళినప్పుడు మన బిడ్డలు మనను చూసుకున్నట్లు సదా మనకు తోడయండి, దీర్ఘాయుష్తో నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ఈరోజు నాన్నగారిని జ్ఞాపకం చేసుకుంటూ విశాఖపట్నం దగ్గరలో ఉన్న తగరపు వలస నేను వస్తున్నాను. తగరపు వలస ఈరోజు ఉదయకాలం కార్యక్రమం ఉంది, సాయంకాలం కార్యక్రమం ఉంది. ఈరోజు అంతా మిగిలినటువంటి సమయంలో వైజాగ్లో ఉండబోతున్నాను గనక ఒకవేళ నన్ను పలకరించాలని అనుకున్నటువంటి వాళ్ళు నా నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు. 22వ తేదీ ఫిబ్రవరి 22వ తేదీ తగరపు వలసలో ఉంటా. రాత్రి మీటింగ్లో కూడా అక్కడ నేను మాట్లాడుతూ ఉన్నా. వైజాగ్లో కూడా ఉంటాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి చెప్తూ ఉన్నా, ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పటికి ఒకవేళ నాతో పర్సనల్గా మీరు మాట్లాడని కోరుకుంటే నా నెంబర్ చెప్తున్నా, ఆలకించండి. 9848110907
అలాగే ఇక్కడ ఇస్తున్న ఈ నెంబర్స్లో ఏ నెంబర్ నుంచి అయినా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఒకవేళ నా ఈమెయిల్ ఐడి కావాలంటే ఈమెయిల్ ఐడి isathyasuvartha@gmail.com. ఈరోజు నా తల్లిదండ్రులను బట్టి నేను దీర్ఘాయుష్మంతుడుగా 58 సంవత్సరాలు ఇంకా ప్రభు ఇచ్చిన ఆయుష్ కాలంలో నేను సాగుతున్నట్లుగా మీరును, మీ బిడ్డలను, మీరు మీ కుటుంబం కూడా దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని కోరుకుంటూ మనల్ని దీర్ఘాయుష్మంతులనుగా చేస్తున్న దేవాతి దేవుని చేతులకు మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.